హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. థంబ్నెయిల్లో చూపించినట్లు 5,000 బడ్జెట్లో 5 days షిరిడి టూర్ ప్లాన్ చేసాం. షిరిడిలో 5 days ఏం చేస్తాం అనుకుంటున్నారా? షిరిడి సరౌండింగ్లో 100 kilometers రేడియస్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తాం. శనిసింగనాపూర్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఔరంగాబాద్, ఎల్లోరా లాంటి ప్లేస్ని కవర్ చేస్తాం. ఇవన్నీ కూడా 5,000 బడ్జెట్లో కవర్ అవ్వాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా 5,000 బడ్జెట్ అనేది సరిపోతుంది. ఇవన్నీ మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. ఈ 5 daysలో ఎవ్రీడే కవర్ అయ్యేటువంటి ప్లేసెస్ని ఒక వీడియో చేసి 5 వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. నేను చెప్పిన బడ్జెట్లో మనకు ఇవన్నీ కవర్ అవ్వాలంటే ట్రైన్ జర్నీ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. వైజాగ్ నుంచి విశాఖపట్నం వీక్లీ ప్రతి గురువారం వెళ్తుంది. అలాగే కాకినాడ నుంచి కూడా వారంలో 3 రోజులు ట్రైన్ ఉంది. అలాగే తిరుపతి టు షిరిడి డైరెక్ట్ ట్రైన్ అనేది వారంలో 2 రోజులు ఉంటుంది. ఈ ట్రైన్స్ అన్నీ కూడా విజయవాడ మీదుగా వయా సికింద్రాబాద్ మీదుగా షిరిడి చేరుకుంటాయి. ఇక విజయవాడ నుంచి కూడా షిరిడికి వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, ప్రతి గురువారం ఉంటుంది. అలాగే పై చెప్పిన ట్రైన్స్ అన్నీ కూడా సికింద్రాబాద్ మీద నుంచి షిరిడి చేరుకుంటాయి. ఈ ట్రైన్స్ అన్నీ కూడా 1 month ముందు నుండి రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 10 days ముందు ఈ టూర్ ప్లాన్ చేసుకున్నా, కానీ రిజర్వేషన్ చేద్దాం అనుకుంటే ఈ ట్రైన్స్కి అవైలబుల్గా లేవు. సో ఈ ట్రైన్సే కాకుండా షిరిడీకి 50 kilometers దూరంలో ఉన్న నాగర్సోల్ వరకు అయితే ట్రైన్స్ ఉన్నాయి. నరసాపురం టు వయా విజయవాడ మీదుగా నాగర్సోల్ వరకు 2 trains ఉన్నాయి. దీనికి 1 week ముందు బుక్ చేసుకున్న కన్ఫర్మ్ అవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఈ ట్రైన్కే బుక్ చేసుకుని విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయాను. విజయవాడలో ఆఫ్టర్నూన్ 2 గంటలకి ట్రైన్ అయితే ఉంటుంది. విజయవాడ నుంచి నాగర్సోల్ వరకు అయితే 17 గంటల జర్నీ ఉంటుంది. అదే వైజాగ్ నుంచి డైరెక్ట్ షిరిడి అయితే 28 గంటల జర్నీ ఉంటుంది. యాక్చువల్గా మేమైతే నాగర్సోల్లో మార్నింగ్ 7 గంటలు దిగాలి, కానీ 2 hours లేట్ వల్ల 9కి దిగాం. ఇక్కడ నుంచి మన డే 1 అనేది స్టార్ట్ అవుతుంది. నాగర్సోల్లో మార్నింగ్ 9 గంటలకైతే దిగాం. ఇదే నాగర్సోల్ రైల్వే స్టేషన్. చాలా చిన్న రైల్వే స్టేషన్ అయినప్పటికీ బయట అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ దిగి చాలామంది షిరిడి వెళ్తారు, అందుకు బయట క్యాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నాగర్సోల్ నుంచి బై రోడ్ మీదుగా షిరిడి వెళ్తే 1 to 1.5 hours టైం పడుతుంది. అదే ట్రైన్ ద్వారా వెళ్తే 3 to 4 hours టైం పడుతుంది. సో టైం సేవ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నాగర్సోల్లో దిగి బై రోడ్డు వెళ్ళిపోవడం చాలా మంచిది. లగేజ్ ఎక్కువ ఉండి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా షిరిడి ట్రైన్ బుక్ చేసుకుని షిరిడిలో దిగడం చాలా మంచిది. నేనైతే నాగర్సోల్లో దిగి షేర్డ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 150 rupees. వీళ్ళే మన దగ్గరకు వచ్చి మరి వాళ్ళ క్యాబ్ దగ్గర తీసుకువెళ్తారు. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇక షిరిడీకి ఈ క్యాబ్ అయితే స్టార్ట్ అయింది. కిतना डिस्टेंस? 50. कितना पैसा? शेयरिंग 150 rupees. ठीक है. మనం వెళ్ళే దారిలో గోదావరి నదిని అయితే దాటుకుంటూ వెళ్తాం. షిరిడికి రావడానికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆ రైల్వే స్టేషన్ పేరు సాయినగర్ షిరిడి. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 3 kilometers దూరంలో ఉంటుంది. అలాగే షిరిడిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ అనేది 16 kilometers దూరంలో ఉంటుంది. ఫైనల్గా మేమైతే షిరిడి చేరుకున్నాం. షిరిడి సిటీ చూడండి. ఇది షిరిడి సాయి మందిర్ కాంప్లెక్స్ అన్నమాట. పెయిడ్ టికెట్ బుకింగ్స్, క్యూ కాంప్లెక్స్, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఇది షిరిడి సాయి మందిరం. ఇందులోనే సాయి సమాధి ఉంటుంది. ఇందులోనే ఇతర అన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇక్కడ నుంచి మేమైతే రూమ్ బుక్ చేసుకున్న ప్రదేశానికి అయితే వెళ్ళిపోయాం.
నేనైతే సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు సాయాశ్రమ్ భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాను. టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోయాం. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క అఫీషియల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. ఆ అఫీషియల్ లింక్ ద్వారా మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే సాయాశ్రమ్ భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాను. 250 రూపీస్ పడింది. ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా ఇస్తారు, దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం 300 అవుతుంది. ఇందులో సింగిల్ పర్సన్కి కానీ సంబంధం లేనటువంటి ఒక ఫీమేల్ మేల్కి కానీ రూమ్స్ అనేవి ఇవ్వరు. ఈ ట్రస్ట్ నడుపుతున్నటువంటి ఆశ్రమాలు అనేవి పైన మీకు ఇచ్చాను, చూడండి. ఈ సాయాశ్రమ్ భక్తి నివాస్లో చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా దూరం నడాల్సి ఉంటుంది. వృద్ధులకి చాలా ఇబ్బంది ఉంటుంది కనుక వాళ్ళ కోసం బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే లగేజ్ ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళ కోసం ట్రాలీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ నుంచి బుకింగ్ కౌంటర్కి వెళ్ళిపోయాను. బుకింగ్ కౌంటర్లో మనం బుక్ చేసుకున్నటువంటి టికెట్ పీడిఎఫ్ని చూపిస్తే వాళ్ళు రిసిప్ట్ అయితే ఇస్తారు, అలాగే కీస్ కూడా ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఏ బ్లాక్లో మన రూమ్ వచ్చిందని చూసుకొని ఆ బ్లాక్ అయితే వెళ్ళిపోవాలి. నాకైతే ఈ బ్లాక్ వచ్చింది. పదండి రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఆశ్రమం అనేది చాలా విశాలంగా ఉంది. చాలా ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి. లెటర్స్ ద్వారా ఈ బ్లాక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్, అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. చాలా విశాలంగా చాలా బాగుంది. మనకు రూమ్ అయితే 2nd ఫ్లోర్లో ఇచ్చారు. రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. 3 బెడ్స్తో చాలా పెద్ద రూమ్ ఇది. చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా స్నానాలు అవన్నీ ముగించుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 11:30 టైంకి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్ నుంచి బయటకు రాగానే ఈ ట్రస్ట్ వల్ల ఫ్రీ బస్ అయితే ఉంటుంది. ఇదే ఆ బస్సు. ఈ బస్సు అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి ప్రసాదాలయకి తిరుగుతుంటుంది. ఇది ఎక్కాలంటే మనం ఈ బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు అంత టైం లేదు కనుక బయటకైతే వచ్చి ఆటో ఎక్కేసాం. ఆటోకి పర్ హెడ్ 10 రూపీస్. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దించేశాడు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ. మనం ఇప్పుడు క్యూ కాంప్లెక్స్కి సాయి మందిర్కి మధ్యలో ఉన్నాం. టెంపుల్లోకి బ్యాగ్స్ ఫోన్స్ అలా ఉండదు, సో ఇక్కడే లాకర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. చెప్పల్లో కూడా ఈ ఫ్రీ లాకర్లో పెట్టుకొని ఫోన్స్ బ్యాగ్స్ని కూడా లాకర్లో పెట్టుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. వృద్ధులకి వికలాంగులకి అయితే డైరెక్ట్గా సాయి మందిర్లోకి అలౌ చేస్తారు. అది గేట్ నెంబర్ 3 దగ్గర. ఇదే గేట్ నెంబర్ 3. ఫ్రీ దర్శనకి అయితే గేట్ నెంబర్ 8లోకి వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్లోనే లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చెప్పులు ఫోన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఫ్రీ దర్శనంకి అయితే సుమారు 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ఇది పెయిడ్ దర్శనంకి వెళ్ళే దారి. గేట్ నెంబర్ 6కి వెళ్ళాలి. ఈ బ్యాక్ సైడ్ ఎవరైతే రూమ్స్ గట్ట తీసుకోకుండా వస్తారో వాళ్ళ కోసం స్నానాలు అలాగే లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ యొక్క బ్యాగ్స్ అన్నీ లాకర్లో పెట్టి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఇది పెయిడ్ బుకింగ్ కాంప్లెక్స్. ఇక్కడ 200 టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం ఆన్లైన్లో కూడా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేనైతే 200 టికెట్ బుక్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. ఈ పెయిడ్ టికెట్ ద్వారా దర్శనం అనేది 2 to 3 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ బూటీవాడలో అక్టోబర్ 15, 1918 సంవత్సరంలో సాయిబాబా వారు దేహం విడిచారు. ఆ దేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఈ సమాధిని మనం దర్శించుకుంటాము. 1954లో బాలాజీ వసంత్ అనేవారు పాలరాతితో సాయిబాబా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ బూటీవాడ స్థలం అనేది సాయిబాబాకి సన్నిహితుడైనటువంటి గోపాలరావు బూటిది. సాయి దర్శన్ టైమింగ్స్ అనేవి ఉదయం 6:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. రోజు 4 హారతలు అయితే ఇస్తారు. మార్నింగ్ 5 గంటలకి కాకడ హారతి, ఆఫ్టర్నూన్ 12 గంటలకి మిడ్ డే హారతి, ఈవినింగ్ సన్సెట్ టైంలో
ధూప్ హారతి, నైట్ 10 PM సేజ్ హారతి అనేది ఇస్తారు. వీటిని మనం దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి LED స్క్రీన్స్లో లైవ్లో చూడొచ్చు. అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఆ టెంపుల్ ఆవరణంలోనే కొన్ని ప్రదేశాలు ఉంటాయి చూడడానికి. వాటిని మనం ఫోన్ ఎలా ఉండదు కనుక వీడియో తీయలేం. బయటికి రాగానే బూటువాడ వెనక భాగంలో గురుస్థాన్ ఉంటుంది. ఇక్కడ సాయిబాబా వారు 16 సంవత్సరాల వయసులో మొదటగా కనిపించారు. ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ అగరబత్తి వెలిగిస్తే మంచిదని చెబుతారు. ఇక్కడ రాలినటువంటి వేపాకులను తింటే చాలా తీయగా ఉంటాయంట. ఇది సాయిబాబా వారి మహిమని చెబుతారు. ఈ గురుస్థాన్కి కుడివైపున దీక్షిత్వాడ మ్యూజియం ఉంటుంది. సాయిబాబా వాడినటువంటి వస్తువులు భద్రపరిచే ఒక చిన్న మ్యూజియం. ఇందులో సాయిబాబా వాడిన బట్టలు, కొలపాత్రలు, పాదుకలు, అలాగే సాయిబాబాకి ఇచ్చినటువంటి బహుమతులు కూడా ఇక్కడ పొందుపరిచారు. అలాగే ఈ మ్యూజియంలో సాయిబాబా వారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా ఉంటాయి. ఇవి మాత్రం తప్పకుండా చూడండి, ఎవరు మిస్ కావద్దు. దీక్షిత్వాడ వెనుక భాగంలో ప్రధానంగా 3 ఆలయాలు ఉంటాయి. ఈ 3 ఆలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ 3 ఆలయాలకు లోపలే ద్వారాలు ఉంటాయి. ముందుగా గణపతిని దర్శించుకొని మధ్యలో శనీశ్వరుణ్ణి దర్శించుకుని తర్వాత ఈశ్వరుని దర్శించుకుంటారు. ఇందులోనే లెండిబాగ్ ఉంటుంది. ఇక్కడ మొక్కలకు నీళ్లు పోస్తూ సాయిబాబా వారు సమయం గడిపేవారు. ఇందులోనే సాయిబాబా వారు వాడినటువంటి బావి కూడా ఉంటుంది. ఈ లెండిబాగ్లోనే నందదీపం అనేది ఉంటుంది. ఇక్కడ సాయిబాబా వారు ధ్యానం చేసేవారట. ఇది మాత్రం చూడడం మర్చిపోకండి. ఈ టెంపుల్ ఆవరణంలోనే మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు. అలాగే సాయిబాబాకు సంబంధించినటువంటి బుక్స్ కూడా చదవచ్చు. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ టెంపుల్ ఆవరణంలోనే సత్యనారాయణ వ్రత మండపం కూడా ఉంటుంది. డైలీ 2 బ్యాచెస్కి వ్రతం కూడా చేస్తారు. సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన 2 ప్రదేశాలు ఉన్నాయి. అవే ద్వారకామాయి, చావడి. దర్శనం కంప్లీట్ చేసుకొని గేట్ నెంబర్ 3 ద్వారా బయటకు వచ్చిన తర్వాత సాయి మందిరికి కొద్ది దూరంలోనే చావడి ఉంటుంది. సాయిబాబా చర్మాంకంలో ఎక్కువ కాలం ఈ చావడిలోనే గడిపేవారని చెబుతారు. ఈ చావడిని 2 భాగాలుగా విభజించారు. ఒక దానిలో సాయిబాబా వారి యొక్క కుర్చీ ఉంటుంది. ఇందులోకి పురుషులను మాత్రమే అలౌ చేస్తారు. ఇందులో సాయిబాబాతో నివసించినటువంటి సాయిబాబా యొక్క భక్తుల ఫోటోలు ఉంటాయి. అలాగే 2వ దాంట్లో సాయిబాబా యొక్క చిత్రపటం ఉంటుంది. దీంట్లోకి స్త్రీలను మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఇంకొకటి ద్వారకామాయి, సాయి మందిర్ ప్రవేశం దగ్గర ఉంటుంది. ఈ ద్వారకామాయిలో సాయిబాబా వారు 60 సంవత్సరాలకు పైగా నివసించి ఉన్నారు. ఈ ద్వారకామాయిలోనే సాయిబాబా వారు వైద్యం చేసేవారు. అలాగే సాయిబాబా దర్శనార్థం వచ్చే భక్తులకు ఈ ద్వారకామాయిలోనే స్వయంగా వండినటువంటి ఆహారాన్ని పెట్టేవారు. ఈ ద్వారకామాయిలో సాయిబాబా కూర్చున్నటువంటి నల్ల రాయి, అలాగే పెద్ద చిత్రపటం కూడా ఉంటుంది. సాయిబాబా వారు అప్పుడు వెలిగించినటువంటి ధుని ఇప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి సాయంత్రం 4 అయితే అయ్యింది. ఇక లేట్ చేయకుండా ఫ్రీ ఫుడ్ కోసం ప్రసాదాలకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఫ్రీ బస్ అయితే ఉంటుంది డైరెక్ట్గా ప్రసాదాలయకి. అది ఎక్కి ప్రసాదాలయ దగ్గర అయితే దిగిపోయాం. ఈ ఎంట్రన్స్లోనే సాయిబాబా వారు స్వయంగా వండుతున్నటువంటి పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు. ఇదే ఇక్కడ అతిపెద్ద ప్రసాదాలయ. ఇక్కడ టోకెన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఫ్రీ టోకెన్ ఉంటుంది, అలాగే పెయిడ్ టోకెన్ కూడా ఉంటుంది. పెయిడ్ టోకెన్ అనేది అడల్ట్స్కి
50 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ ఉంటుంది. ఇదేంటంటే సిట్టింగ్లో మాత్రమే చేంజ్ ఉంటుందంట. నేనైతే ఫ్రీ టోకెన్ తీసుకున్నాను. నేనైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాను. చూడండి, చాలా పెద్ద హాల్ ఇది. దగ్గరగా 10,000 మందికి కూడా సరిపోతుంది. ఈ షిరిడీలోనే చాలా పెద్ద ప్రసాదాలయం ఇది. ఒకేసారి చాలా ఎక్కువ మంది భక్తులకు ఆకలి తీరుస్తుంది. ఈ ప్రసాదాలయం అనేది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ముందుగా వాటర్ పెట్టారు, కాసేపు పోయాక రైస్ పెట్టి ఆ వెంటనే పప్పు, రసం, కర్రీ కూడా పెట్టారు. కాసేపు పోయాక రోటీ కూడా పెట్టారు. మొత్తానికి ఫుడ్ అయితే నాకైతే బాగా నచ్చింది. కాసేపు పోయాక ప్రసాదం రవ్వ కేసరి కూడా పెట్టారు. నాకైతే ఫైనల్గా ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఫుడ్ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే ఆపోజిట్లో ఇలా ఒక పెద్ద ఏనుగుతో సెల్ఫీ స్పాట్ ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో శివశృతి అని ఛత్రపతి శివాజీ యొక్క మ్యూజియం ఉంది. ఏంటా చూద్దామని పైకైతే వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ ఫీజు పర్ హెడ్ 20 రూపీస్ అంట. లోనకు వెళ్ళి చూస్తే శివాజీ యుద్ధంలో వాడిన డిఫరెంట్ ఖడ్గాలు, అలాగే బాణాలు, శివాజీకి యుద్ధంలో విజయం సాధించినటువంటి కొన్ని సాధనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటి కింద వాటి హిస్టరీ కూడా ఉంది. అలాగే ఇక్కడ కౌంటర్లో శివాజీకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కూడా సేల్ చేస్తున్నారు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ మ్యూజియం కూడా కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. ఈ ప్రసాదాలయకు ఆపోజిట్లో సాయి ప్రసాద్ మార్కెట్ అనే చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉంటాయి. ఇక్కడ ప్రసాదాలు, అలాగే టాయ్స్, బ్యాగ్స్ ఇలా చాలా ఉంటాయి. మనకి ఏం కావాలనుకున్నా కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి సాయిబాబాకు అనుబంధంగా ఉన్న ప్లేసెస్ చూద్దామని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సాయి మందిర్కి కొద్ది దూరంలో చావిడ వెనక వైపు సాయిబాబా జీవించి ఉండేటప్పుడు పూజలు అందుకున్నటువంటి మారుతి మందిరం ఇది. సాయి మందిర్కి పక్కనే సాయిబాబా భిక్ష తీసుకున్నటువంటి నందారాం ఇల్లు కూడా ఉంది. ఇది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్గా మార్చబడింది. సాయిబాబా వారు తన చివరి రోజుల్లో 9 కాయిన్స్ని ఈ లక్ష్మీబాయి షిండేకి ఇచ్చారు. ఇది లక్ష్మీబాయి షిండే యొక్క ఇల్లు. ఆమె ఈ 9 కాయిన్స్ని పట్టుకొని చూపిస్తున్నటువంటి ఫోటో ఇది. సాయిబాబా ఎక్కడ ఉన్నా ఆహారం అక్కడ పట్టుకెళ్ళి మరి తన ఆకలి తీర్చినటువంటి బాయిజమ్మ, అలాగే సాయిబాబా వారు బయ్యాజీ అప్ప కోటే పాటిల్ ఒళ్ళోనే దేహం విడిచారు. ఆ అప్ప కోటే పాటిల్ యొక్క ఇల్లు ఇది. ఇది సాయిబాబాకి మొదటి శిష్యుడిగా, మొదటి భక్తుడిగా పేరొందినటువంటి మహల్సాపతి యొక్క ఇల్లు. షిరిడీలో ఖండోబా ఆలయ పూజారిగా ప్రసిద్ధి చెందారు ఆయన. అతని యొక్క దేహం కూడా ఈ ఇంట్లోనే సమాధి చేయబడింది. ఈవిడ మహల్సాపతి యొక్క గ్రాండ్ సన్ భార్య. చాలా ప్రేమగా స్వాగతం పలికారు మాకు. ఇది షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నటువంటి షిరిడీలోనే అతిపెద్ద ట్రస్ట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పక్కనే ఖండోబా ఆలయం ఉంది. మహల్సాపతి ఈ ఖండోబా ఆలయానికే పూజారిగా వ్యవహరించేవారు. 1858లో చాంద్ పాటిల్ పిల్లవారితో సాయిబాబా వారు మొదటగా ఈ ఖండోబా ఆలయ ఆవరణంలోనే దిగారు. అప్పుడు మహల్సాపతి గారు ఆవో సాయి అంటూ పిలిచారు. సాయిలో సా అంటే సాక్షాత్తు అని, ఈ అంటే ఈశ్వర్ అని సంబోధించేవారు మహల్సాపతి గారు. సాక్షాత్తు ఈశ్వర్గా సంబోధించేవారు సాయిని. ఈ ఖండోబా ఆలయం అనేది సాయిబాబా జీవిత చరిత్రలో చాలా ప్రధానమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ ఖండోబా ఆలయం పక్కనే మహల్సాపతి యొక్క చిన్న మ్యూజియం ఉంటుంది. ఇందులో
మహాసేపతి యొక్క స్టాట్యూ అలాగే సహచర భక్తుల యొక్క ఫోటోలు అనేవి ఉంటాయి. ఇందులోనే ఈ ఖండోబా ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి మహాసేపతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్స్ ఆఫీస్ కూడా ఉంటుంది. వీళ్ళే ఆ మహాసేపతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్స్. ఇది ఖండోబా ఆలయం యొక్క బయట వ్యూ. సాయి మందిర్ నుంచి ఈ ఖండోబా ఆలయం అనేది 500 మీటర్ల దూరంలో ఉంటుంది. సాయి మందిర్ నుంచి బయటకు వచ్చే 4వ గేట్ ఎదురుగా సాయి పార్క్ అయితే ఉంటుంది. ఈ ఎదురుగానే ఐ లవ్ షిరిడి అంటూ సెల్ఫీ స్పాట్ ఉంటుంది. ఇక్కడే సాయి పార్క్ ఉంటుంది. సాయిబాబా నీళ్ళు పోస్తున్నట్లు పెద్ద స్టాట్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మాకైతే నైట్ 9 అయిపోయింది. లేట్ చేయకుండా మా ఆశ్రమంకి అయితే వెళ్ళిపోయాం. అక్కడే ఫ్రీ మీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగో ఈ ఆశ్రమంలోనే ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రీ బఫెట్ మీల్స్ అనేవి పెడతారు. ఇక్కడ మనమే ప్లేట్ పెట్టుకునే ఐటమ్స్ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఏదైతే ఫుడ్ పెట్టారో అదే ఫుడ్ ఇప్పుడు కూడా పెట్టారు. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఈ ఫ్రీ ఫుడ్ అనేది ఇష్టం లేని వాళ్ళు అలాగే ఇక్కడ తెలియలేని వాళ్ళ కోసం తెలుగు వాళ్ళ యొక్క కొన్ని సత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ సత్రంలో మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి ఫుడ్ అయితే ఫ్రీగా తినవచ్చు. లాస్ట్లో వెళ్ళే ముందు మనకి ఎంత వీలైతే అంత డొనేట్ చేయొచ్చు. ఇది ఈ విధంగా డే 1 అయితే కంప్లీట్ అయ్యింది. డే 2లో శనిసింగనాపూర్ అలాగే షిరిడీలో ఇంకా మిగిలిపోయినటువంటి కొన్ని ప్లేసెస్ని కవర్ చేయాలనుకుంటున్నాం. ఇక డే 2 అయితే స్టార్ట్ చేద్దాం. డే 2 ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి సాయి ఆశ్రమం భక్తినివాస్ ఆవరణలో ఉన్నటువంటి క్యాంటీన్ దగ్గర చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఈ క్యాంటీన్లో టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్. ఈ క్యాంటీన్ని సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. నేనైతే కాఫీ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇక ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సెకండ్ టైం దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ క్యాంటీన్కి ఆపోజిట్లో ఫుడ్ క్యాంటీన్ అయితే ఉంది. ఈ లైన్ అదే. ఇక్కడ ఫుడ్ ప్యాకెట్ అనేది 5 రూపీస్. ఈ ఫుడ్ ప్యాకెట్లో ఏముంటుందంటే 5 పూరీలు, కందుల కర్రీ, ఒక స్వీట్ ఉంటుంది. మాకు మార్నింగ్ టిఫిన్ ఇదే. ఈ ఫుడ్ క్యాంటీన్ అనేది మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఉంటుంది. ఈ టిఫిన్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా షిరిడి వచ్చి ఇవి తినుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక మార్నింగ్ 9 o'clockకి ఆశ్రమం బయటకు వచ్చి శనిసింగనాపూర్కి షేరింగ్ క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. అప్ అండ్ డౌన్ 150 రూపీస్. శనిసింగనాపూర్కి మార్నింగ్ 5 నుంచి చాలా వెహికల్స్ ఉంటాయి. మనం ఎక్కినటువంటి క్యాబ్లో 2 సీట్స్ ఖాళీ ఉన్నాయని రిటర్న్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. టెంపుల్ దగ్గర ఎవరైతే దర్శనం చేసుకొని శనిసింగనాపూర్ చూడాలనుకుంటారో వాళ్ళ కోసం అక్కడికైతే వెళ్ళాడు. ఇక మొత్తానికి క్యాబ్ అయితే ఫుల్ అయింది. శనిసింగనాపూర్కి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. షిరిడి నుంచి శనిసింగనాపూర్కి 75 కిలోమీటర్లు, 1.5 hour జర్నీ ఉంటుంది. అప్ అండ్ డౌన్ కలిపి 150 కిలోమీటర్స్కి 150 రూపీస్ ఛార్జ్ చేశాడు. అలాగే 3 to 4 hours జర్నీ పడుతుంది. షిరిడి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, కానీ టైంకి అయితే అవైలబుల్గా ఉండవు, అలాగే కంఫర్టబుల్గా ఉండదు. సో మనలాంటి వాళ్ళకి ఈ షేరింగ్ క్యాబ్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ శనిసింగనాపూర్కి వెళ్ళే దారిలో చాలా చెరుకు తోటలు అయితే ఉన్నాయి. ఈ రోడ్డు పక్కన చెరుకు రసాన్ని అమ్ముతూ చాలా షాపులు అయితే ఉన్నాయి. 1 hour జర్నీ తర్వాత ఈ క్యాబ్ ఒక చెరుకు షాప్ దగ్గర అయితే ఆపాడు. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా చెరుకు అప్పుడే కొడుతున్నారు. ఈ చెరుకు షాపుల్లో ఎక్కడా కూడా మిషన్స్ అనేవి ఉండవు. ఇక్కడ చెరుకు రసాన్ని పశువుల ద్వారా తీసి అమ్ముతుంటారు. ఒక గ్లాస్ చెరుకు రసం అనేది 25 రూపాయలు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ చెరుకు రసం కంప్లీట్ చేసుకునే క్యాబ్ అయితే స్టార్ట్ అయింది. శనిసింగనాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దగ్గరలో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అయితే వసూలు చేస్తున్నారు. పర్ హెడ్ 5 రూపీస్ అంట. ఫైనల్గా 1/2 hour తర్వాత శనిసింగనాపూర్ అయితే చేరుకున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళే త్రోవలో చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ ఇంకా చాలా అమ్ముతారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, టెంపుల్లోకి ఆయిల్ తప్ప ఇంకేం పట్టుకెళ్ళినా వేస్టే.
ఎందుకంటే అవేవి కూడా గుళ్ళోకి అలౌ చేయరు, ఒక ఆయిల్ మాత్రం అలౌ చేస్తారు. ఇంకా ఆయిల్ కూడా టెంపుల్ లోపల దేవస్థానం వారు అమ్ముతారు. టెంపుల్ అనేది ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంది, దానికి ముఖద్వారం అనేది ఈ రోడ్డుకి రైట్ సైడ్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఈ లాన్ నుంచి వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సినిమాల్లో చూపించినట్టు యమధర్మరాజు శనీశ్వరుడు యొక్క కోటల్లోకి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే శనిసింగనాపూర్ అనేది మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడు నల్ల రాతి రూపంలో స్వయంభుగా వెలిసినారట. ఇక్కడ ఉన్న ఒక కథ ప్రకారం గొర్రెల కాపరి పొదునైన చెవుతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం స్రవించడం ప్రారంభమైందంట. దీనితో గొర్రెల కాపరులు దిగ్భ్రాంతి చెందగా వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూసేందుకు గుమిగూడారట. ఆ రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి గొర్రెల కాపరి యొక్క కలలో శనీశ్వరుడు ప్రత్యక్షమై తాను శనీశ్వరునని, ఆ నల్లరాయి తన స్వయంభువని చెప్పారట. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయాన్ని నిర్మించవలనేమోనని అడిగాడట. దానికి సమాధానముగా శనీశ్వరుడు ఆకాశమే తన నీడని, తనకి నీడేమీ అవసరం లేదని, తాను ఆరు బయట ఉండటానికి ఇష్టపడతానని చెప్పారట. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని ఆ గొర్రెల కాపరికి చెప్పాడట. అంతేకాకుండా ఈ గ్రామానికి బందిపోట్ల నుండి దొంగల నుండి ఎటువంటి భయం ఉండదని మాట ఇచ్చారట. అందుకనే శనీశ్వరుడికి ఎటువంటి టెంపుల్ ఉండదు, ఆరు బయటనే శనీశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ నుండి 1 కిలోమీటర్ల వ్యాసంలో ఏ ఇంటికి కూడా ద్వారాలు కానీ తలుపులు కానీ ఉండవు. అది కూడా ఊర్లోకి వెళ్ళి చూద్దాం. ప్రతి శనివారం ఈ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ శనీశ్వరుడికి డైరెక్ట్గా వెళ్ళి మనమే తైలాభిషేకం చేయాలంటే 500 పెట్టి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శనీశ్వరుడికి అత్యంత ప్రీతమైనటువంటి రోజు అమావాస్య రోజు వచ్చినటువంటి శనివారం అంట. ఆ రోజు ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదంట. ఇక ఈ శనీశ్వరుడు యొక్క టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ శనీశ్వరుడు యొక్క ప్రసాదం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని కొబ్బరితో తయారు చేస్తారు. ఇది కొబ్బరి బర్ఫీ, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక టెంపుల్ బయట అయితే చాలా బాగుంటుంది. చుట్టూ మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఏదో స్వర్గంలోకి వచ్చినట్లు ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని ప్లేసెస్ని చూసుకొని ఇక్కడ ఇళ్ళకి తలుపులు ఉండవని విన్నాం కదా, సో అది చూద్దామని ఊర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఊర్లో ఉన్నటువంటి పాత ఇళ్ళకైతే కనీసం ద్వారబంధాలు కూడా లేవు. మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటని. ఆల్రెడీ అది కూడా జరిగిందంట. అలా దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఊరి పులిమొర దాటే లోపలే రక్తం కొక్కుని చనిపోయాడంట. ఇక ప్రజెంట్ కట్టినటువంటి ఇళ్ళకైతే డోర్స్ కీస్ అయితే ఉన్నాయి. ఇది శనిసింగనాపూర్ యొక్క హిస్టరీ. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు షిరిడీ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇక రిటర్న్ మళ్ళీ ఆశ్రమానికి అయితే వెళ్ళిపోయాం. ఆశ్రమానికి వచ్చేసరికి ఈవినింగ్ 4 అయ్యింది. మంచిగా ఫ్రెష్ అయ్యి ఫ్రీ మీల్స్ అయితే తీసుకొని ఈవినింగ్ 6:30కి సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వచ్చాం. ఇది సాయిబాబు నివసించి ఉండేటప్పుడు షిరిడీ ఎలా ఉందో అలా కళ్ళకు కట్టేటట్లు 3D నమూనాలతో ఉంటుందట. చాలా బాగుంటుందంట. లోనికి వెళ్ళి చూద్దామనేసి మేమైతే వచ్చాం. ఇది షిరిడీ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, సాయి ఆశ్రమం నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆటోకైతే 10 రూపాయలు ఛార్జ్. ఇదే ఆ హెరిటేజ్ విలేజ్. బయట నుంచి చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్ ఫీజు 150 రూపీస్ అంట. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోనకైతే వెళ్ళిపోయాం. దీనిలో ఓల్డ్ షిరిడీ, అడ్వెంచర్ గేమ్స్, మ్యాజిక్ షో, కిడ్స్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. నేనైతే ఓల్డ్ షిరిడీ చూద్దామనేసి అయితే వచ్చేసాను. చలి ఎక్కువగా ఉండడం వలన ఈ టైంకి అందరూ రిటర్న్ అయిపోయారు. ఈ టైంలో నేను వచ్చాను. ఇక ఓల్డ్ షిరిడీ చూద్దామా? చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ ఓల్డ్ షిరిడీ ఎంట్రన్స్లో ఖండోబా ఆలయం ఉంటుంది. ఇతను మహల్సాపతి.
1858లో చాంద్ పాటిల్ పెళ్లివారితో సాయిబాబా వచ్చి ఇక్కడే దిగారు. అప్పుడు మహల్సాపతి గారు ఆవో సాయి అంటూ పిలిచారంట. సాయిలో సా అంటే సాక్షాత్తు అని, ఈ అంటే ఈశ్వర్ అని అర్థం. సాయిని సాక్షాత్తు ఈశ్వరుగా సంబోధించేవారు. చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో. అప్పుడు షిరిడి ఎలా ఉందో అలాగే తయారు చేశారు. ఈ స్టాట్యూస్ కూడా చూడండి చాలా నేచురల్గా ఉన్నాయి. వేటిని కూడా మనం ముట్టుకోకూడదు. ఇక్కడ ప్రతి దగ్గర సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది. చూడండి చాలా అందంగా నిజమైన మనుషుల్లాగే మలిచారు కదా. ఇది చావడి. సాయిబాబా వారు ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. ఇది బాయిజమ్మ ఇల్లు. సాయిబాబా ఎక్కడ ఉన్నా తన ఆకలి తీర్చడానికి ఆహారాన్ని అక్కడ పట్టుకెళ్ళి మరీ తినిపించేది. సాయిబాబా వారు బాయిజమ్మని అమ్మ అని పిలిచేవారు. చూడండి ఇల్లులు కూడా ఎంత నేచురల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇది చూడండి సాయిబాబా వారు స్వయంగా తన పనిని తానే చేసుకునేవారు. అందరితో కలిసి ఆహ్లాదకరంగా తన వర్క్ను తానే చేసుకునేవారు. ఇక్కడ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా మలిచారు కదా. ఇది చూడండి గురిస్తాన్. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ గురిస్తాన్ దగ్గరే సాయిబాబా వారు ధ్యానం చేసేవారు. ఇక్కడ వేప చెట్టు కూడా ఉంటుంది. ఇది చూడండి అప్పట్లో షిరిడీలో ఈ విధంగా ఫెస్టివల్స్ నిర్వహించేవారు. ఇది చూడండి సాయిబాబా వారి పల్లకి. సాయిబాబా వారిని ఆయన యొక్క భక్తులు ద్వారకామాయి నుంచి చావడికి, చావడి నుంచి ద్వారకామాయికి ఊరేగించేవారు. ఇది చూడండి సాయిబాబా వారు భిక్ష తీసుకుంటున్నటువంటి చిత్రం. ఏ ఇంట్లో అయితే కష్టాలు బాధలు ఉంటాయో ఆ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ యొక్క బాధలను కష్టాలను భిక్షగా తీసుకునేవారు. ఇదే ద్వారకామాయి. ఇక్కడే సాయిబాబా వారు నివసించి ఉండేవారు. ఈ ద్వారకామాయికి సాయిబాబా భక్తులు అలాగే రోగులు ఇలా చాలామంది వచ్చేవారు. వాళ్ళకి సాయిబాబా వారు స్వయంగా ఆహారాన్ని వండి మరి వడ్డించేవారు. అదే చిత్రం ఇది. ఇది షిరిడిలో ఉన్నటువంటి సావుకారు యొక్క షాపు. అలాగే ఇది షిరిడి గ్రామ సభ. అతను షిరిడి యొక్క గ్రామాధికారి అనేటువంటి కులకర్ణి సర్కారు. ఇతనికి సాయిబాబా అంటే ఇష్టముండేది కాదు. చివరిలో అతను కూడా సాయిబాబా భక్తుడు అయిపోయారు. ఇది చూడండి సాయిబాబా వారు వైద్యం చేస్తున్నటువంటి చిత్రం. సాయిబాబాకి అన్ని రకాల రోగాలకి వైద్యం తెలుసు. నిజంగా అతడు నిజమైన వైద్యుడు అని చెప్పాలి. ఇది చూడండి సాయిబాబా వారు నమాజ్ చేస్తున్నటువంటి చిత్రం. ఇది మాధవరావు యొక్క పాఠశాల. ఈ మాధవరావు పిల్లలకు పాఠాలు చెప్పడానికి చాలా కష్టపడేవారు, చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. ఇతనికి కులకర్ణి నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇది దాసుగుణ పోయిటరీ చెప్తున్నటువంటి చిత్రం. ఇక ఫైనల్గా ద్వారకామాయి. సాయిబాబా తన చివరి క్షణాల్లో ఈ ద్వారకామాయిలోనే బయ్యాజీ అప్ప పాటలు ఒళ్ళున దేహం విడిచారు. ఫైనల్గా సాయిబాబా నడయాడినటువంటి షిరిడి ఇది. ఇప్పుడు సాయిబాబా మరణించిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని బూటివాడలో సమాధి చేశారు. ఆ తర్వాత షిరిడి ఎలా ఉంది కూడా చిత్రించారు. చూడండి ఆ టెంపుల్ ఆవరణంలోనే అప్పట్లో చాలా షాపులు ఉండేవని చెప్పే చిత్రం ఇది. సాయిబాబా వారు నివసించి ఉండేటప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. చాలా మార్పులు వస్తాయి విలేజ్లో. అప్పటి లేనటువంటి యంత్రాలు, కొత్త పద్ధతులు ఇలా చాలా పుట్టుకొస్తాయి. మొత్తానికి ఈ హెరిటేజ్ సిటీలో చాలా నేచురల్గా
ఈ స్టాచ్యూస్ చాలా బాగున్నాయి. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళు చాలా కష్టపడ్డారని. ఈ షిరిడీలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది ఒకటి. ఈ షిరిడీ వస్తే తప్పకుండా మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి పశువుల యొక్క నమూనాలు కూడా ఎలా ఉన్నాయో, చాలా అందంగా మలిచారు కదా, చాలా బాగున్నాయి. ఫైనల్గా ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి 8 అయితే అయిపోయింది. ఈ హెరిటేజ్ విలేజ్ అనేది 8 క్లోజ్ చేసేస్తారంట. ఇందులో మ్యాజిక్ షో, అడ్వెంచర్ గేమ్స్ ఇలా చాలా ఉంటాయి. సాయంత్రం 4 ఈ టైంకి వస్తే ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. నేను లేట్గా రావడం వల్ల ఈ చలికి ఎవరూ లేరు. ఇక్కడ చాలా యానిమల్స్ యొక్క స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇది డే 2. ఈ విధంగా డే 2 అయితే కంప్లీట్ అయింది. ఇక డే 3 నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళబోతున్నాను. ఇక డే 3 స్టార్ట్ చేద్దామా. డే 3 ఎర్లీ మార్నింగ్ 5 నుంచే నాసిక్కి క్యాబ్స్ ఉంటాయి. ఇక మేమైతే 6 o'clockకి స్టార్ట్ అయ్యాం. 6 o'clock బయటకు రాగానే ఈ కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ కార్లో 6 members సరిపోతుంది. మేము 4 members ఉన్నాం. బయట వాళ్ళు ఒక 2 membersతో అడ్జస్ట్ అయ్యి కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఆ బయట వాళ్ళు 2 members వల్ల కొంచెం ప్రాబ్లం అయింది, అది లాస్ట్లో మాట్లాడదాం. ఇక పర్ హెడ్ 500 ఛార్జ్ చేశాడు వీడు. షిరిడీ నుంచి షిరిడీ ఎయిర్పోర్ట్ మీదుగా నాసిక్ అయితే బయలుదేరాం. ఇదే షిరిడీ ఎయిర్పోర్ట్. షిరిడీ నుండి ఈ కార్సే కాకుండా మినీ బస్సెస్ కూడా ఉంటాయి. షిరిడీ నుండి నాసిక్కి 120 kilometers ఉంటుంది. మినీ బస్కి అయితే 350 rupees ఛార్జ్ చేస్తాడు అప్ అండ్ డౌన్. సో మినీ బస్సుకు కూడా వెళ్ళొచ్చు. షిరిడీ నుంచి నాసిక్కి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, కాకపోతే టైంకి అవైలబుల్గా ఉండవు. సో మనలాంటి వాళ్ళకి ఈ క్యాబ్స్ అనేవి చాలా బాగుంటుంది. ఇక షిరిడీ నుంచి నాసిక్కి 1.5 hour జర్నీ ఉంటుంది. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరంకి 1/2 hour జర్నీ ఉంటుంది. ఇక మేమైతే ఔరంగాబాద్ టు నాసిక్ వెళ్ళే హైవేలో ప్రయాణం స్టార్ట్ అయింది. ముందుగా నాసిక్ చేరుకుంటాం. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి 30 kilometers దూరం ఉంటుంది. సో మా క్యాబ్ వాడు ముందుగా త్రయంబకేశ్వరం తీసుకెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నాసిక్ వచ్చి దర్శనం చేసుకుందాం అన్నాడు. సో ముందుగా త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇవే గోదావరి పుట్టినటువంటి బ్రహ్మగిరి కొండలు, చాలా బాగుంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. ఇక 2.5 hour తర్వాత త్రయంబకేశ్వరం అయితే చేరుకున్నాం. ఇదే త్రయంబకేశ్వరం యొక్క సిటీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ క్యాబ్ వాడు టెంపుల్కి ఎంట్రన్స్లో దించేసి పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక టెంపుల్స్కి వెళ్ళడానికి 100 meters నడాల్సి ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి రోడ్డు వెంబడి చాలా షాపులు అయితే ఉంటాయి. మహారాష్ట్ర ఫేమస్ అయినటువంటి పావ్ బాజీ, వడాపావ్, బాదం మిల్క్ ఇలా చాలా అమ్ముతుంటారు. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ వ్యూ. కానీ టెంపుల్ లోపలికి మాత్రం ఇలా వెళ్ళడానికి అవ్వదు. ఇది టెంపుల్ నుంచి బయటకు రావడానికి ఎగ్జిట్ అనమాట. టెంపుల్ లోనికి వెళ్ళడానికి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం దూరం వెళ్తే క్యూ కాంప్లెక్స్ అయితే వస్తుంది. ఇదే క్యూ కాంప్లెక్స్. ఈ క్యూ కాంప్లెక్స్ని రీసెంట్గానే కట్టారు. ఇక ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైనటువంటి గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకలతో అల్లాడేది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా ఇలాంటి సరస్సులు నిర్మించమని వారు పోరు పెట్టేవారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడిని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైనటువంటి వినాయకుడు వరంగా ఏం కావాలని అడగ్గా వారు
గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా మహాశివుడు బ్రహ్మ విష్ణు ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలని అడగ్గా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 శివలింగాకారంలో ఉంటారు. అందువలననే దీన్ని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అత్యంత ప్రాముఖ్యాన్ని పొందినటువంటి మహాలింగం త్రయంబకం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కదా, కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత దేవదేవుని దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా నందీశ్వరుని యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు ఉంటుంది. అది ఎల్లప్పుడూ గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. ఫైనల్గా నందీశ్వరుని దర్శించుకొని గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాం. గుడి లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది సభా మండపం. ఇక్కడ అనేకమైన పూజలు నిర్వహిస్తారు. భక్తులకి గర్భగుడిలోకి అయితే ప్రవేశం లేదు. 5 మీటర్ల దూరం నుండే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శివలింగం అనేది కొంత లోతులో ఉంటుంది. ఆ శివలింగం నుంచి గోదావరి నీరు అనేది అలా వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుండి వస్తుంది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. బయట చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ మొత్తం ఆలయాన్ని నల్లరాతితో నిర్మించారు. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది. ఇందులో గోదావరి నీరు ఉంటుంది. ఇక ఈ త్రయంబకేశ్వరం అనేది గోదావరి జన్మస్థలంగా పేర్కొంటాం. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు. ఈ కుంభమేళకి సాధువులు, ఋషువులు, అఘోరాలు ఇలా చాలామంది వస్తారు. ఈ టెంపుల్కి 100 మీటర్ల దూరంలో కుడివైపున కుశావర్తనం అనే సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో స్నానం ఆచరించుకుంటే మంచిదని చెబుతారు. అలాగే అదే త్రోవలో కొండపైకి వెళ్తే అక్కడ గోదావరి యొక్క జన్మస్థానం ఉంటుంది. ఇవేవి మేము చూడలేకపోయాం. సో మీరు వస్తే మాత్రం తప్పకుండా చూడండి. ఇక త్రయంబకేశ్వరం కంప్లీట్ చేసుకుని నాసిక్ అయితే బయలుదేరిపోయాం. త్రయంబకేశ్వరం నుంచి నాసిక్కి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత నాసిక్ అయితే చేరుకున్నాం. ఇదే నాసిక్ సిటీ. మొదటగా కారు వాడు రామ్కుండ్ త్రివేణి సంగమం దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ పార్క్ చేసి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడమని చెప్పారు. యాక్చువల్గా ఈ కారు వాళ్ళు ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని మనల్ని చూడమని చెప్తారు. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆటోని బుక్ చేసుకొని ఇక్కడ ఉన్న అన్ని ప్రదేశాలని చూడాల్సి ఉంటుంది. దానికోసం ఆటో వాడు పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ పంచవటి, గోరారాం, కాలారాం, కపిలేశ్వర టెంపుల్ ఇలా అన్ని ప్రదేశాలను చూపిస్తారు. ఈ రామ్కుండ్కి దగ్గరలోనే సాయిబాబా ఆలయం కూడా ఉంది. ముందుగా సాయిబాబాని దర్శించుకొని త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇదే రామ్కుండ్. రామ్కుండ్ అని ఎందుకంటారంటే సీతారాముల వారు ఇక్కడే ఎక్కువ కాలం జీవించి ఉన్నారు.
ఆ సందర్భంలో సీతారాముల వారు ఈ నదిలోనే స్నానం చేసేవారు. దీనినే త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇక్కడ గోదావరి, వరుణ, అరుణ అనే నదులు సంగమిస్తాయి. గోదావరి మాత్రమే కనిపిస్తుంది కానీ అరుణ, వరుణ అనే నదులు కనిపించవు. ఇవి అంతర్వాహినులుగా ప్రవహిస్తాయి. ఈ ఘాట్ల దగ్గర ఎక్కడ చూసినా అన్ని శివాలయ టెంపుల్సే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ అనేది త్రయంబకేశ్వరంతో పాటు ఇక్కడ కూడా నిర్వహిస్తారు. ఆ సందర్భంలో అస్సలు ఖాళీ ఉండదంట. శ్రీరాముల వారు తన తండ్రి యొక్క మరణ వార్తను భరతుడి ద్వారా తెలుసుకున్న తర్వాత ఇక్కడే శ్రద్ధాకర్మలు చేసినట్లు చెబుతారు. సో ఇక్కడ శ్రద్ధాకర్మలు చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని ప్రతీతి. ఇక్కడ ఎటు చూసినా ఆలయాలు ఉంటాయి. అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా శివాలయాలే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ శివాలయాలతో పాటు ఈ నదీ తీరంలో గోదావరి మాత ఆలయం, శ్రీ గంగాదేవి ఆలయం, షిరిడి బాబా ఆలయం ఇలా చాలా ఉంటాయి. గోదావరి మాత ఆలయం అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తెరుస్తారు. కుంభమేళ సమయంలో మాత్రమే తెరుస్తారు. ఇక మిగతా ఆలయాలన్నీ కూడా ప్రతిరోజు ఓపెన్ చేసే ఉంటాయి. ఇక ఈ రామకుండు అలాగే త్రివేణి సంగమం కంప్లీట్ చేసుకుని ఈ దగ్గరలోనే ఒక కొండపై ఉన్నటువంటి కపిలేశ్వర ఆలయంకి అయితే వెళ్ళిపోయాం. బ్రహ్మదేవుడు తనను తోలనాడుతూ ఉండడంతో కోపాద్రిక్తుడైనటువంటి శివుడు బ్రహ్మదేవుడు తలను నరికేశాడు. అందువల్ల తనకు సోకిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించేందుకు వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఇక్కడ చేరుకుని గోదావరి నదిలో స్నానమాచరించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు మాట ప్రకారం శ్రీ కపిలేశ్వరుడిగా ఇక్కడ కొలువుదీరినట్లు కథనం. ఆలయం వెలుపల వృత్తాకారంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖమండపంలో బ్రహ్మదేవుడి యొక్క పంచలోహ విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంలో శివుడు శ్రీ కపిలేశ్వరుడిగా లింగ రూపంలో కొలువుదీరి ఉంటారు. ఈ స్వామిని దర్శించడం వల్ల 12 జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించినటువంటి ఫలితం లభిస్తుందట. ఈ ఆలయంలో నందీశ్వరుడు ఉండరు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి తపోవనంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి తపోవనం అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే తపోవనం. ఇది లక్ష్మణస్వామి యొక్క టెంపుల్. ఇక్కడే శూర్పణఖ యొక్క ముక్కును కోసినట్లు చెబుతారు. అందుకనే ఈ ప్రదేశం మొత్తానికి నాసిక్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. యాక్చువల్గా లక్ష్మణస్వామి శూర్పణఖ యొక్క ముక్కును ఎక్కడైతే కోయలేదో ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే తపోవనంలో ఆ ప్రదేశం ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఆ ప్రదేశం అనేది మునిగిపోతుంది. సో దానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక 50 మీటర్స్ దూరం వెళ్తే అక్కడ తపోవనం ఉంటుంది. అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. మీరు వస్తే మాత్రం తప్పకుండా ఆ ప్రదేశాన్ని సందర్శించండి. మాకు సమయభావం వల్ల ఆ ప్రదేశం అయితే సందర్శించలేకపోయాం. ఇక ఈ లక్ష్మణ్జీ టెంపుల్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ముక్తిధాంకి అయితే వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి ముక్తిధాం అనేది 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే ముక్తిధాం. ఇది నాసిక్ రోడ్ చివరిలో ఉంటుంది. ఇందులో 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతిరూపాలు ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ గోడలపై మహాభారతం యొక్క జీవిత దృశ్యాలు వర్ణించే చిత్రాలు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. నాసిక్ వచ్చేవారు తప్పకుండా ఈ ముక్తిధాంని
మీరు నాసిక్ వస్తే తప్పకుండా ఈ ముక్తిధామ్ని దర్శించండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మేము డే 3 అయితే కంప్లీట్ చేసాం. స్టార్టింగ్లో చెప్పాను కదా, బయట వాళ్ళిద్దరి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయని. అదే యాక్చువల్గా వాళ్ళని మేము పూర్తిగా కనుక్కోకుండా వాళ్ళతో పాటు జర్నీ స్టార్ట్ చేసాం. షిరిడీలో రిటర్న్ వాళ్ళకి 5 o'clockకి బస్ ఉందంట. సో ఆ 5 o'clock ఎలాగైనా చేరుకోవాలని డ్రైవర్కి చెప్పారు. అందువల్ల మేము త్రయంబకేశ్వరంలో గోదావరి నది జన్మస్థానం, అలాగే నాసిక్లోని పంచవటి, ఇలా చాలా ప్రదేశాలని చూడలేకపోయాం. సో మీరు మాత్రం ఇవన్నీ కనుక్కొని బయలుదేరడం చాలా మంచిది. మీకైతే మ్యాక్సిమం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ డే 4 వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ డే 4లో ఔరంగాబాద్, ఎల్లోరా, మినీ తాజ్మహల్ ఇలా చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాళ్ళు చాలామంది ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలా టెంపుల్స్ని విజిట్ చేయడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు ఒక గైడ్లా ఉంటుంది. హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో నాసిక్ త్రయంబకేశ్వరం చూసాం కదా. ఈ వీడియోలో డే 4 అనేది స్టార్ట్ అవుతుంది. డే 4 ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుండి క్యాబ్స్ ఉంటాయి. ఈ డే 4లో ఔరంగాబాద్, ఎల్లోరా, అలాగే అక్కడ చూడాల్సిన చాలా ప్లేసెస్ని చూడాలని బయలుదేరాం. డే 4 ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేమైతే కార్ బుక్ చేసుకున్నాం. ఈ కార్కి పర్ హెడ్ 500 ఛార్జ్ చేశాడు. షిరిడి నుంచి ఔరంగాబాద్కి 150 kilometers ఉంటుంది, 1.5 hour జర్నీ పడుతుంది. ఈ ఔరంగాబాద్ టూర్లో గృష్ణేశ్వర్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్, అలాగే భద్రమారుతి టెంపుల్, మినీ తాజ్మహల్ ఈ 4 చూపిస్తాడు. చూపించి మళ్ళీ రిటర్న్ షిరిడీలో దించేస్తాడు. మేమైతే షిరిడి రిటర్న్ రాకుండా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో దించేమన్నాం. ఆ విధంగా మాకు పర్ హెడ్ 500 rupees ఛార్జ్ చేశాడు. నార్మల్గా అయితే మినీ బస్సెస్ ఉంటాయి, వాటికైతే పర్ హెడ్ 350 rupees ఛార్జ్ చేస్తారు, అలా కూడా వెళ్ళొచ్చు. ఇక లో బడ్జెట్లో ఇలాంటి టూర్స్ చాలా ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వేలూరు గ్రామంకి అయితే తీసుకొచ్చారు. ఇదే వేలూరు విలేజ్. ఇక్కడే గృష్ణేశ్వర్ టెంపుల్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిదైనటువంటి 12వ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం అనేది షిరిడి నుంచి 100 kilometers దూరంలో, ఔరంగాబాద్ నుంచి 30 kilometers దూరంలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్లోకి అందరినీ అలౌ చేస్తారు, కానీ పురుషులకు మాత్రం పైన చొక్కా ఉండకుండా అలౌ చేస్తారు. అంటే పైన చొక్కా తీసి లోనకి వెళ్ళాలన్నమాట. మనమే స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. లోనకి ఫోన్స్ అలౌ లేదు, సో వీడియో తీయలేను. ఈ టెంపుల్ అనేది ఢిల్లీ సుల్తానులు మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. తర్వాత 18వ శతాబ్దంలో అహిల్యాబాయి హోల్కర్ అనేవారు పునర్నిర్మించారు. ఇక్కడ గృష్ణేశ్వర్ అనగా కరుణ ప్రభు అని అర్థం. ఈ గృష్ణేశ్వర్ అనే పేరు అనేది సుధర్ముడు అనే బ్రాహ్మణుడు యొక్క భార్య అయినటువంటి ఘోష్మ అనే పేరు మీదుగా వచ్చింది. ఇది గృష్ణేశ్వర టెంపుల్ యొక్క హిస్టరీ. ఇక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే ఎల్లోరా కేవ్స్ యొక్క జంక్షన్. ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి లోనకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బయట అన్ని రకాల ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్స్ ఇలా చాలా అమ్ముతుంటారు. ఈ ఎల్లోరా కేవ్స్ని చూడడానికి మినిమం హాఫ్ డే నుంచి 1 day పడుతుంది. సో వాటర్ బాటిల్స్, అలాగే ఫుడ్, ఫ్రూట్స్ని క్యారీ చేయడం చాలా మంచిది. ఇందులోకి వెళ్ళే ముందు ఇక్కడే ఫ్రూట్స్ కానీ లేదా వాటర్ బాటిల్స్ కానీ తీసుకుని లోనకి వెళ్ళడం చాలా మంచిది. ఈ కేవ్స్ని చూడడానికి చాలామంది సమ్మర్లో వస్తుంటారు, కానీ అక్టోబర్ నుంచి జనవరి మధ్య వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. ఇది ఆ టికెట్ తీసుకున్న కౌంటర్. ఇక్కడ ఒక టికెట్ అనేది 40 rupees పే చేయాలి. ఇక్కడ టోకెన్స్ తీసుకొని లోనకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూడండి వెళ్ళే దారిలో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. మొత్తం గార్డెన్తో చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
సమ్మర్లో వస్తే మాత్రం ఎండకి చాలా ఇబ్బంది పడతారు. సో సమ్మర్లో కాకుండా మిగతా వింటర్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. ఈ అందాలను చూసుకుంటూ ముందుకు వెళ్తే ఈ దగ్గరలో చెకింగ్ పోస్ట్ ఉంటుంది. అక్కడ మనం తీసుకున్నటువంటి టోకెన్ని స్వైప్ చేస్తే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎల్లోరా కేవ్స్ని 40 సంవత్సరాల క్రిందటే ప్రపంచ వారసత్వ సంస్థగా యునెస్కో గుర్తించింది. ఈ ఎల్లోరా కేవ్స్లో టోటల్గా 34 కేవ్స్ ఉంటాయి. ఈ 34 కేవ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. క్రీస్తు శకం 6 నుంచి 10వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. వీటిలో మొత్తం 34 గుహలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో 1 నుంచి 12వ గుహలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవి. అలాగే 13 నుంచి 29 గుహలు అనేవి హిందూ మతానికి సంబంధించినవి. అలాగే 30 నుంచి 34 గుహలు అనేవి జైన మతానికి సంబంధించినవి. ఈ 3 మతాలకు సంబంధించిన గుహలు అనేవి ఒక దగ్గర ఉంటాయి. అందుకనే వీటిని మత సామరస్యానికి ప్రతీకగా చెప్తారు. ఇదిగో ఈ గుహ అనేది 16వ గుహ. ఇది హిందూ మతానికి సంబంధించింది. దీన్నే కైలాస దేవాలయం అని కూడా అంటారు. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద యాకశిలా శివలింగం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇందులో అనేకమైనటువంటి విగ్రహాలు అలాగే శిల్పకళ అనేది చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ పక్కన రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఈ టోటల్ ఎల్లోరా కేవ్స్ అనేవి 2 కిలోమీటర్లో విస్తరించి ఉంటాయి. సో ఈ మ్యాప్ చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుహలను చరణధారి కొండలను తవ్వి తయారు చేశారు. ఇవి మతానికి ప్రతీకలుగా చెప్తారు. ఇది 16 నంబర్ గుహ. ఇందులో రామాయణం, మహాభారతం, భగవద్గీతకి సంబంధించినటువంటి ముఖ్య ఘట్టాలను చిత్రీకరించుంటాయి. సుల్తానుల వల్ల చాలా వరకు ధ్వంసమై ఉంటాయి. ఈ దేవాలయానికి ఇరువైపులా 2 ఏనుగు శిల్పాలు ఉంటాయి. అవి బాగా ధ్వంసమై ఉంటాయి. చూడండి ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఏకరాతి శిల విగ్రహాలు. అంటే ఒకే రాయిగా ఉండే శిలను చెక్కి ఈ గుహలను తయారు చేశారు. ఈ ఎల్లోరా గుహలన్నిటిలో ఈ 16వ నంబర్ గుహ అనేది చాలా ప్రాముఖ్యం కలిగింది. ఇది అన్నిటికీ మధ్యలో ఉంటుంది. ఈ కైలాస దేవాలయాన్ని 7,000 మంది కార్మికులు 150 సంవత్సరాల పాటు శ్రమించి దీన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని రాష్ట్రకూట రాజు అయినటువంటి దంతిదుర్గుడు క్రీస్తు శకం 735లో ప్రణాళిక రచించాడు. తరువాత రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణవన్ కాలంలో దీని నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎల్లోరా కేవ్స్ని చూడడానికి దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు వస్తుంటారు. దీని నిర్మాణం వెనుక మరొక కథ కూడా ఉంది. మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంటుంది. వెంటనే ఆ రాజు కోలుకుంటాడు. రాణి యొక్క మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కోకాసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని 100 ఏళ్ళు పడుతుందని చెప్తాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చెక్కుకొని వచ్చారు. ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష నుంచి విరమించేలా చేస్తారనమాట. ఈ విధంగా ఈ ఆలయానికి ఈ స్టోరీ ఉంది. చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎన్ని శిల్పాలు ఉన్నాయో. ఇందులో చాలా వరకు ధ్వంసమై ఉంటాయి. ఈ కైలాస దేవాలయం అనేది 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో అతిపెద్ద శివలింగం అనేది ఉంటుంది. యాకశిలా శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ
లోపల విగ్రహాలు లేనటువంటి చాలా గోపురాలు ఉంటాయి. మరి ఈ విగ్రహాలు అనేవి ఏమయ్యాయో తెలియదు, కానీ లోన అయితే విగ్రహాలు ఏమీ ఉండవు. ఖాళీ విగ్రహాలతో గోపురాలు అనేవి దర్శనమిస్తాయి. ఈ కైలాసాలయం అనేది 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ యాక్షల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలలను తొలచి నిర్మించారట. ఈ 34 గుహలలో మొదటి నుంచి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణం అనేది క్రీస్తు శకం 600 నుండి 800 మధ్య ఉంటుంది. అలాగే 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి చెందినవి. ఇవి దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణం అనేది క్రీస్తుపూర్వం 600 నుండి 900 మధ్య ఉంటుంది. అలాగే 30 నుండి 34వ గృహ వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం అనేది 800 నుండి 1000 వరకు ఉంటుంది. ఈ గుహలన్నింటిని నిర్మించడానికి దాదాపుగా 500 సంవత్సరాలు పట్టింది. ఇది ఇలా 16వ గుహని కంప్లీట్ చేసుకుని ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే 1 నుంచి 15వ గుహలు ఉంటాయి. వీటిని చూడడానికి చాలా దూరం నడాల్సి ఉంటుంది. సో చాలా ఓపిక ఉండాలి. అలాగే వాటర్, ఫుడ్ కూడా క్యారీ చేసుకోవడం చాలా మంచిది. ఇది 16A గుహ, అంటే 16వ గుహకు సంబంధించినటువంటి గుహ అన్నమాట. ఈ మీదకి వెళ్ళి చూద్దాం. ఈ మీద నుండి ఆ 16వ గుహ యొక్క వ్యూ చూడండి ఎంత బాగుందో. అదే కైలాస దేవాలయం. ఆ మీద నుండి వ్యూ ఇది చాలా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 16A గుహ. ఈ గుహ కూడా శివాలయానికి సంబంధించిందే. కొన్ని ఇందులో శిథిలమై ఉన్నాయి. చూడండి, ఇందులో శివలింగం ఉంటుంది. చూడండి, శివలింగం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా వరకు ధ్వంసం జరిగి ఉంది. చూడండి, ఇది ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే 16వ గుహ యొక్క మీద నుంచి వ్యూ ఇది. చూడండి ఎలా ఉందో. ఈ 16వ గుహను చూడడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే 1 నుంచి 15వ గుహలు ఉంటాయి. ఇది 15వ గుహ. ఈ పైకి వెళ్ళాలి. పైన చూడండి, లోపల ఈ విధంగా ఉంటాయి. అనేకమైన స్తంభాలతో లోపల ఈ విధంగా మండపాల్లా ఉంటాయి. ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. వీటిని అప్పట్లో బౌద్ధ, హిందూ, జైన మతాలకు సంబంధించినటువంటి గురువులు నివసించడానికి వాడేవారని చెబుతారు. ఎల్లోరా గుహలన్నిటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులు ఉన్నాయి. దీని పైకప్పు పెద్ద పెద్దగా 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ శిల్ప విగ్రహం అనేది చూపరులను ఆకట్టుకుంటుంది. 10వ గుహ విశ్వకర్మ చైతన్యం. ఎల్లోరాలో చైతన్యశాల ఇది ఒక్కటే. దీనిని విశ్వకర్మ చైతన్యం అని అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలన్నిటిలో ముకుటాయమానంగా వెలుగొందుతుంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహ శిల్పాలను చెక్కాడట.
అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చింది. ఆయన ఒక్క రాత్రిలోనే నిర్మించారో లేదో తెలియదు కానీ ఈ కేవ్స్ని పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. శాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అలాగే ఈ గుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వనుల పరంపర అనేది మళ్ళీ మనకే వినిపిస్తూ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని వినిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్తే 1 నుంచి 6 గృహలు ఉంటాయి. మాకు సమయాభావం వల్ల ఈ లోపలికి వెళ్ళలేకపోయాం. క్యాబ్ వాడు మాకు 1 అవర్ టైం ఇచ్చాడు. 1 అవర్లో ఇవే చూడగలిగాం. మీరు వస్తే మాత్రం తప్పకుండా వీటన్నిటిని చూడండి. అలాగే ఇక్కడి నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్తే 15 నుంచి 34 గృహాలు ఉంటాయి. ఈ గృహాలు అనేవి కొంచెం దూరంగా ఉంటాయి. సో వాటి కోసం ఈ ఎలక్ట్రికల్ క్యాబ్లు అనేవి ఉంటాయి. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అక్కడ దించి మళ్ళీ పికప్ చేసుకుంటాడు. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి భద్రమారుతి ఆలయానికి అయితే వెళ్ళిపోయాం. ఇదే భద్రమారుతి ఆలయం. ఇది మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లాలో కుల్దాబాద్లో ఉంది. ఔరంగాబాద్ నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో, షిరిడి నుంచి 110 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హనుమంతుల వారు సేద తీరుతున్నటువంటి విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి పెళ్లి కానటువంటి యువతలు వస్తే వాళ్ళకి మంచి వరుడు దొరుకుతారని ప్రతీతి. అలాగే ఈ విధంగా పడుకున్నటువంటి హనుమంతుల వారి యొక్క విగ్రహం అనేది దేశం మొత్తం మీద 3 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఇది 3వది. 2వది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సంగం వద్ద గంగా నది ఒడ్డున ఉంది. మొదటిది మధ్యప్రదేశ్లోని జామ్ సవారీలో ఉంది. ఈ విధంగా భద్రమారుతి ఆలయాన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఔరంగాబాద్ అయితే ప్రయాణం అయిపోయాం. ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ అనేది ఉంటుంది. ఆ మినీ తాజ్మహల్ చూడడానికైతే వెళ్ళిపోయాం. భద్రమారుతి టెంపుల్ నుంచి 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇదే ఔరంగాబాద్. ఇది మినీ తాజ్మహల్ యొక్క ఏరియా. ఇది పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం మినీ తాజ్మహల్ యొక్క ఎంట్రన్స్లోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఇది 6 వరకు ఓపెన్ చేసి ఉంటుందంట. సో 6 వరకు చూసి వేరంగా వచ్చేయమన్నాడు. ఇక్కడైతే డ్రాప్ చేసి వీడు పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇది టికెట్ కౌంటర్. పర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టోకెన్స్ తీసుకొని లోనకైతే స్టార్ట్ అయ్యాం. ఎంట్రన్స్లో దీని యొక్క హిస్టరీ ఉంటుంది. ఇలా చదువుకొని లోనకైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎలా ఉన్నాయో. పాలరాతితో చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం వైట్ స్టోన్ అంట. చాలా బాగుంటుంది. ఇందులో చెక్ పోస్ట్ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి కాయిన్స్ని ఇక్కడ స్వైప్ చేసి లోనకు వెళ్ళాలి. చూడండి తాజ్మహల్ని చూస్తాం ఇప్పుడు. చాలా బాగుంటుంది. అదిగో తాజ్మహల్, మినీ తాజ్మహల్. నిజానికి ఇది తాజ్మహల్ కాదు, తాజ్మహల్ పోలినటువంటి నిర్మాణం. దీన్ని బీబీకి మక్బారా అంటారు. అంటే టాంబ్ ఆఫ్ ది లేడీ అనమాట. అంటే లేడీ యొక్క సమాధి. ఈ నిర్మాణం అనేది ఔరంగజేబు యొక్క భార్య అయినటువంటి దిల్రస్ బాను బేగం జ్ఞాపకార్థం తన కుమారుడు ఆజం షా 1660 సంవత్సరంలో నిర్మించాడు. ఈ ఎంట్రన్స్లో ఉన్న శాసనం ప్రకారం ఈ సమాధిని ఆటా ఉల్లా అనేవారు రూపొందించారు. ఈ సమాధి సుమారుగా 458 మీటర్ల పొడవు, 275 మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉంటుంది. ఈ నిర్మాణం అనేది చాలా బాగుంటుంది. ఇది తాజ్మహల్ను పోలి ఉండడం వల్ల దీన్ని దక్కన్ తాజ్గా పిలుస్తారు.
ఈ నిర్మాణాన్ని ఔరంగజేబు యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఆజం షా తన తల్లి జ్ఞాపకార్థం 1668 నుంచి 1669 సంవత్సరంలో నిర్మించాడు. దీని నిర్మాణానికి అక్షరాల 6,68,203 రూపాయల 7 అనాలు ఖర్చు అయిందంట. దిల్రస్ బాను బేగంకి ఔరంగజేబుతో వివాహం అయిన తర్వాత వారికి 5 పిల్లలు జన్మిస్తారు. అందులో 5వ బిడ్డ మహమ్మద్ అక్బర్ జన్మించిన తర్వాత నెల రోజులకి ప్రసవ జ్వరంతో మరణిస్తుంది. తల్లి మీద ప్రేమతో 4వ కుమారుడు ఆజం షా ఈ నిర్మాణాన్ని చేపడతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కూడా చాలా పెద్ద గార్డెన్స్ అయితే ఉంటాయి. వీటిని చార్బాగ్ నిర్మాణంలో భాగంగా నిర్మించారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఈ తాజ్మహల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యూ. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీస్ అన్ని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఎంట్రన్స్ వ్యూ. ఇందులోనే దిల్రస్ బాను బేగం యొక్క సమాధి ఉంటుంది. లోనికి వెళ్దాం. చూడండి, ఇది సమాధిలోకి వెళ్ళడానికి మెట్ల మార్గం క్లోజ్ చేసి ఉంది. ఈ లోపలికి వెళ్ళాలి. చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందో. ఈ నిర్మాణాలు అనేవి సుల్తాన్ల యొక్క అద్భుతాలనే చెప్పాలి. చాలా బాగుంటుంది. చూడండి, ఈ కిందన దిల్రస్ బాను బేగం యొక్క సమాధి ఉంటుంది. ఇదిగో ఇదే బాను బేగం యొక్క సమాధి. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఈ పైన కాయిన్స్ అలాగే అమౌంట్ అనేది ఎంతో కొంత వేస్తుంటారు. చూడండి, తొలి మెట్ల మార్గం చూసాం కదా, ఆ మెట్ల మార్గం ద్వారా వస్తే ఈ విధంగా వస్తాం లోపలికి. ఇవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ నిర్మాణం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా షిరిడి వస్తే మాత్రం తప్పకుండా దీన్ని కూడా విజిట్ చేయండి. డైరెక్ట్గా ఈ మినీ తాజ్మహల్ చూడడానికి కూడా రావచ్చు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ మినీ తాజ్మహల్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఉంటుంది. 6 తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇది ఈ విధంగా ఔరంగాబాద్లో ఉన్నటువంటి ఈ మినీ తాజ్మహల్ని కంప్లీట్ చేసుకొని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. మేము వైజాగ్ వెళ్ళాలి. సో షిరిడి నుంచి వైజాగ్ వెళ్ళే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఔరంగాబాద్ నుంచి రిజర్వేషన్ చేసుకున్నాం. ఆ డైరెక్ట్ ట్రైన్ అనేది ఈ రాత్రి 11 గంటలకు వస్తుంది. సో అంతవరకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం కన్నా ఈ దగ్గరలో ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయేమో చూద్దామని కనుక్కొని ఈ దగ్గరలో గోల్మండి బజార్ అనే చాలా పెద్ద బజార్ ఉంటుందంట. సో ఆ బజార్ చూడడానికి అయితే వచ్చేసాం. ఇదే గోల్మండి బజార్. ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో క్లాత్స్ అలాగే ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ అనేవి దొరుకుతాయంట. చాలా రద్దీగా ఉంది. ఇక్కడ ఎక్కువగా అయితే క్లాత్స్ దొరుకుతున్నాయి. చాలా బాగుంటుంది. మేమైతే క్లాత్స్ షాపింగ్ చేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. ట్రైన్ అయితే ఇన్ టైంకి వచ్చేసింది. ఈ విధంగా డే 4 అనేది కంప్లీట్ అయింది. ట్రైన్ 2 అవర్స్ లేట్ వల్ల వైజాగ్ వెళ్ళేసరికి డే 5 లేట్ నైట్ అయిపోయింది. ఈ విధంగా షిరిడి టూర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ షిరిడి టూర్ మొత్తానికి నాకైతే 5,000 బడ్జెట్ సరిపోయింది. ఈ బడ్జెట్ వివరాలు అనేవి లాస్ట్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మ్యాక్సిమం నేను చెప్పే విధంగా వెళ్తే మాత్రం 5,000 అనేది సరిపోతుంది. ఇది ఈ విధంగా షిరిడి టూర్ అయితే కంప్లీట్ చేసాం. అలాగే మన వాళ్ళు షిరిడి టూర్ ప్లాన్ చేస్తారు కదా, వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. సో మన వీడియోస్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇంకేదైనా టూర్ కావాలంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 13 రోజుల పాటు బస్సు ట్రావెల్ చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి.
అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో బడ్జెట్ వివరాలు ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ వివరాలను మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి.